జై శ్రీరామ్. జై జై శ్రీరామ్. ఈ మహానుభావుడు సాక్ష్యం వల్లనే ఆయన ఎవరంటే శ్రీ 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 జగద్గురు రామభద్రాచార్యులు సుప్రీంకోర్టులో రామ జన్మభూమి వివాద పరిష్కారమై రామ జన్మభూమి ట్రస్టునకు దక్కినది. ఈయన చిన్నతనంలోనే 2 నేత్రములు కోల్పోయారు. కానీ ఈయన తండ్రి వద్ద విద్యాభ్యాసము, శ్రవణము, మననము, నిధిధ్యాసనము అనబడే పద్ధతిలో విద్యాభ్యాసం చేశారు. సుప్రీంకోర్టులో రామజన్మభూమి వివాదం పరిష్కారంలో ఈయన చెప్పిన ఇతిహాసక సాక్ష్యాల ద్వారా సరయూ నదీ తీరాన అయోధ్య నగరం వెలసినదని రుజువు చేశారు. ఈ మహానుభావుడి వల్ల 400 సంవత్సరాలుగా పరిష్కారం కాని వివాదం పరిష్కారమై హైందవులకు ఈ పుణ్యక్షేత్రం దక్కినది. ఈ మహానుభావుడికి ప్రపంచంలోని హైందవ సోదర సోదరీమణులు రుణపడి ఉన్నారు. ఈ అయోధ్యలోని రామమందిర నిర్మాణానికి కృషి చేసిన మహానుభావులందరికీ వందనం, పాదాభివందనం. ఎందరో మహానుభావులు, అందరికీ వందనం. శ్రీ కె పరాశరన్. కె పరాశరన్ ప్రస్తుతము దేశంలో మారుమోగుతున్న పేరు. చారిత్రాత్మకమైన అయోధ్య రామ జన్మభూమి బాబ్రీ మసీదు భూ వివాదం కేసులో హిందూ సంఘాల తరఫున దేశ అత్యున్నత న్యాయస్థానంలో వాదనలను వినిపించిన సీనియర్ అడ్వకేట్. 93 సంవత్సరాల వయసు, 40 రోజుల పాటు సుదీర్ఘంగా కొనసాగిన అయోధ్య భూ వివాదం కేసులో ఒక్కరోజు కూడా విచారణకు గైరుహాజరు కాలేదు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్ సారథ్యంలో అయోధ్య కేసును విచారించిన 5 మంది న్యాయమూర్తుల ధర్మాసనం ముందు ఏకధాటిగా వాదనలను వినిపించారు. తమిళనాడులోని శ్రీరంగంలో 1927లో పరాశరన్ జన్మించారు. మాజీ ప్రధానమంత్రులు ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీల హయాంలో ఆయన సుప్రీంకోర్టులో అటార్నీ జనరల్గా పనిచేశారు. 2003లో పద్మభూషణ్, 2011లో పద్మవిభూషణ్ అవార్డులను అందుకున్నారు. రాష్ట్రపతి కోటాలో రాజ్యసభకు ఎంపికయ్యారు. రామజన్మభూమి, బాబ్రీ మసీదు భూ వివాదానికి సంబంధించిన కేసులో పరాశరన్ రామ్లల్లా విరాజ్మాన్ తరఫున వాదనలను వినిపించారు. కీలకమైన పాయింట్లను లేవనెత్తేవారు. కోట్లాది మంది హిందువుల ఆరాధ్య దైవం శ్రీరామచంద్రుడు. అయోధ్యలోనే శ్రీరాముడు జన్మించాడనడానికి వారి భక్తి విశ్వాసాలే సాక్ష్యాధారాలని వాదించారు. లక్షల సంవత్సరాలు గడిచిపోయిన తరువాత శ్రీరామచంద్రుడు అయోధ్యలోనే జన్మించాడనడానికి లిఖితపూర్వకమైన చారిత్రక సాక్ష్యాధారాలను ఎక్కడి నుంచి తీసుకుని రాగలమని ఆయన ధర్మాసనం ముందు తన వాదనలను వినిపించారు. హిందువుల పరమ పవిత్రంగా భావించే వాల్మీకి రామాయణంలో చాలా చోట్ల అయోధ్య ప్రస్తావన ఉందని చెప్పారు. ఈ విషయాన్ని అందరికీ తెలుసని అన్నారు. అంతకంటే ఇంకేమి సాక్ష్యాధారాలు కావాలని, రామ జన్మభూమి శ్రీరామచంద్రుడికి ప్రతిరూపంగా మారిందని పరాశరన్ ధర్మాసనం ముందు వాదించిన సందర్భాలు చాలా ఉన్నాయి. సీనియర్ అడ్వకేట్లు సైతం ఆ కేసులో పరాశరన్కు అసిస్టెంట్లుగా పనిచేశారు. పివి యోగేశ్వరన్, అనిరుద్ధ్ శర్మ, శ్రీధర్, ఆదితి, అశ్విన్ కుమార్, భక్తివర్ధన్ సింగ్ వంటి లాయర్లు పరాశరన్కు సహకరించారు. అత్యంత సీనియర్ అడ్వకేట్ రాజీవ్ ధవన్ ఆయనకు ప్రధాన ప్రత్యర్థి. ముస్లిం పార్టీల తరఫున రాజీవ్ ధవన్ వాదించిన విషయం తెలిసిందే. వాదోపవాదనల సమయంలో రెచ్చగొట్టడానికి ప్రయత్నించినప్పటికీ పరాశరన్ తన వాదనల నుంచి ప్రక్కకు మళ్ళలేదు. తాను చెప్పదలుచుకున్నది ముక్కుకు సూటిగా స్పష్టం చేశారు. 40 రోజుల పాటు కొనసాగిన విచారణలో కొన్ని సందర్భాలలో అనారోగ్యానికి గురైనప్పటికీ ఒక్కరోజు కూడా గైరుహాజరు కాకుండా వాదనలను వినిపించారు. 7 దశాబ్దాలుగా కొనసాగుతోన్న అయోధ్య భూ వివాదం కేసులో
సుప్రీంకోర్టు చారిత్రాత్మక తీర్పును వెలువరించింది. 5 న్యాయమూర్తులు ఏకాభిప్రాయంతో తీర్పును వెలువరించడం విశేషం. శతాబ్దాలుగా కొనసాగుతోన్న అయోధ్య వివాదంపై సుప్రీంకోర్టు నవంబరు 9 శనివారం 2019న కీలకమైన తీర్పును వెల్లడించింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్ నేతృత్వంలోని రాజ్యాంగ ధర్మాసనం ఏకాభిప్రాయంతో తీర్పు వెలువరించడం విశేషం. తొలుత వివాదాస్పద స్థలంపై షియా వక్ఫ్ బోర్డు, నిర్మోహి అఖాడా పిటిషన్లను ధర్మాసనం కొట్టివేసింది. రాముడు అయోధ్యలో జన్మించాడన్నది నిర్వివాదాంశమని, యాజమాన్య హక్కులనేవి నిర్దేశిత న్యాయ సూత్రాల ప్రకారం నిర్ణయిస్తామని చీఫ్ జస్టిస్ రంజన్ గొగోయ్ వ్యాఖ్యానించారు. ప్రధాన గుమ్మటం కింద గర్భాలయం ఉందని హిందువులు విశ్వసిస్తున్నారని, 2 మతాల వివాదాస్పద స్థలంలో ప్రార్థనలు చేసేవని తెలిపారు. రాముడు అయోధ్యలోనే జన్మించాడని ముస్లింలు కూడా అంగీకరిస్తున్నారు. మసీదు నిర్మాణానికి ముందే ఆ స్థలంలో మసీదు లేదని, అక్కడ హిందూ నిర్మాణం ఉందని పురావస్తు విభాగం చెబుతోంది. యాజమాన్య హక్కులనేవి నిర్దేశిత న్యాయ సూత్రాల ప్రకారం నిర్ణయిస్తామని, న్యాయమూర్తి ఆదేశాలు ఉన్నప్పుడే 47వ అధికరణం వర్తిస్తుందని చీఫ్ జస్టిస్ స్పష్టం చేశారు. 12 ఏళ్ల తర్వాత సున్నీ వక్ఫ్ బోర్డు వ్యాజ్యం దాఖలు చేసిందని, మొఘలుల సమయం నుంచే హక్కు ఉన్నట్లు నిరూపించలేకపోయిందని పేర్కొన్నారు. శుక్రవారం రోజు ముస్లింలు ప్రార్థనలు చేసినట్లు మాత్రమే ఆధారాలు సమర్పించిందని వ్యాఖ్యానించారు. అయోధ్యలోని వివాదాస్పద స్థలాన్ని పంచుకోవాలంటూ గతంలో ఇచ్చిన అలహాబాద్ హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టు తప్పుపట్టింది. వివాదాస్పద స్థలాన్ని పంచే ప్రసక్తే లేదని స్పష్టం చేసింది. వివాదాస్పద భూమి మొత్తం రామమందిర నిర్మాణానికి సుప్రీంకోర్టు కేటాయించింది. అయోధ్యలో ముస్లింలకు 5 ఎకరాల భూమి కేటాయించాలని యూపీ, కేంద్ర ప్రభుత్వాలను సుప్రీంకోర్టు ఆదేశించింది. మసీదు నిర్మాణం కోసం ప్రత్యామ్నాయ స్థలాన్ని ఏర్పాటు చేయాలని తెలిపింది. తీర్పు సారాంశాలు. సుప్రీంకోర్టు 5 సభ్యుల ధర్మాసనం 9 నవంబరు 2019న తన తీర్పును ఏకగ్రీవంగా ప్రకటించింది. తీర్పును ఈ క్రింది విధంగా సంగ్రహించవచ్చు. రామమందిరాన్ని నిర్మించేందుకు ట్రస్టును ఏర్పాటు చేయాలని, 3 నెలల్లోగా ధర్మకర్తల మండలి ఏర్పాటు చేయాలని భారత ప్రభుత్వాన్ని కోర్టు ఆదేశించింది. వివాదాస్పద భూమి భారత ప్రభుత్వం ఆధీనంలో ఉంటుంది మరియు అది ఏర్పడిన తర్వాత ట్రస్టుకు బదిలీ చేయబడుతుంది. 2.77 ఎకరాల వివాదాస్పద భూమిని ఆలయ నిర్మాణానికి కేటాయించాలని, 5 ఎకరాల ప్రత్యామ్నాయ స్థలాన్ని ఉత్తరప్రదేశ్ సున్నీ సెంట్రల్ వక్ఫ్ బోర్డుకు మసీదు నిర్మాణం కోసం కేటాయించాలని కోర్టు ఆదేశించింది. అయోధ్యలో అనువైన ప్రదేశం ఇవ్వాలని చెప్పింది. 2010 అలహాబాద్ హైకోర్టు తీర్పు వివాదాస్పద భూమి విభజన సరికాదని కోర్టు తీర్పు చెప్పింది. బాబ్రీ మసీదును కూల్చివేత. 1949లో బాబ్రీ మసీదు అపవిత్రం చట్టాన్ని ఉల్లంఘించడమేనని కోర్టు తీర్పునిచ్చింది. ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా నుంచి వచ్చిన పురావస్తు ఆధారాలు బాబ్రీ మసీదు నిర్మాణంపై నిర్మించబడిందని, దీని వాస్తుశిల్పం స్పష్టంగా స్వదేశీయ మరియు ఇస్లామేతరమైనదని చూపుతుందని కోర్టు పేర్కొంది. ఉత్తరప్రదేశ్ సున్నీ సెంట్రల్ వక్ఫ్ బోర్డుతో సహా ముస్లిం పార్టీలు వివాదాస్పద భూమిని ప్రత్యేకంగా స్వాధీనం చేసుకోవడంలో విఫలమయ్యాయని కోర్టు పేర్కొంది. హిందువుల ఆరాధ్య దైవం రామ జన్మస్థలమని నమ్మి మసీదు లోపల హిందువులు నిరంతరం పూజలు చేశారని నిరూపించడానికి హిందూ పార్టీలు మెరుగైన సాక్ష్యాలను అందించాయని పేర్కొంది. 1856-57లో ఏర్పాటు చేసిన ఇనుప రైలింగులు మసీదు లోపలి ప్రాంగణాన్ని బయటి ప్రాంగణం నుండి వేరు చేశాయని మరియు బయట ప్రాంగణంలో హిందువులు ప్రత్యేక ఆధీనంలో ఉన్నారని కోర్టు పేర్కొంది. ఇంతకు ముందు కూడా మసీదు లోపలి ప్రాంగణంలోకి హిందువులకు ప్రవేశం ఉండదని పేర్కొంది. నిర్మోహి అఖారా దాఖలు చేసిన దావాను సమర్థించలేమని, దానికి షీబైట్ హక్కులు లేవని కోర్టు తీర్మానించింది.
ఏది ఏమైనప్పటికీ ధర్మకర్తల మండలిలో నిర్మోహి అఖారాకు తగిన ప్రాతినిధ్యం కల్పించాలని కోర్టు తీర్పునిచ్చింది. బాబ్రీ మసీదు యాజమాన్యం కోసం ఉత్తరప్రదేశ్ సున్నీ సెంట్రల్ వక్ఫ్ బోర్డుపై షియా వక్ఫ్ బోర్డు చేసిన దావాను కోర్టు తిరస్కరించింది. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం తీర్పు వెలువడిన 3 నెలలలోగా ఆలయ నిర్మాణ పర్యవేక్షణ నిర్వహణ ట్రస్టును ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోర్టు ఆదేశించింది. భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు 5 ఫిబ్రవరి 2020న లోక్సభలో ట్రస్టు ఏర్పాటును ప్రకటించారు. వివాదాస్పద 2.77 ఎకరాల భూమితో పాటు అయోధ్య చట్టము 1993లో కొంత ప్రాంతాన్ని స్వాధీనం చేసుకోవడం ద్వారా సేకరించిన 67.703 ఎకరాల భూమి ఈ విషయంలో సుప్రీంకోర్టు తీర్పును అనుసరించి ట్రస్టుకు అప్పగించబడింది. ట్రస్టులో 15 మంది సభ్యులలో 12 మందిని కేంద్ర ప్రభుత్వం నామినేట్ చేసింది. అయోధ్య కేసులో శ్రీరామ్ లల్లా విరాజమాన్ తరఫున వాదించిన మాజీ అటార్నీ జనరల్ కేశవ పరాశరన్ను తాత్కాలిక చైర్మన్గా నియమించారు. 19 ఫిబ్రవరి 2020న ట్రస్ట్ తన మిగిలిన సభ్యులను నామినేట్ చేసింది. మహంత్ నృత్య గోపాల్ దాస్ను చైర్మన్గా ఎన్నుకుంది. ఆర్కిటెక్చర్, డిజైన్ సేవలకు సంబంధించి సీనియర్ ట్రస్టీలు 1992లో సిబి సోంపురాతో ఒప్పందంపై సంతకాలు చేశారు. అదనపు నిబంధనలతో పునర్విభజన చేశారు. నవంబర్ 2020లో ట్రస్ట్ లార్సెన్ అండ్ టూబ్రోను డిజైన్ అండ్ బిల్డింగ్ కాంట్రాక్టర్గాను, టాటా కన్సల్టింగ్ ఇంజనీర్లను ఆలయ నిర్మాణానికి ప్రాజెక్టు మేనేజరు, కన్సల్టెంట్గాను నియమించింది. ఫిబ్రవరి 2027లో 67 ఎకరాల ఆలయ సముదాయం అభివృద్ధికి టాటా కన్సల్టింగ్ ఇంజనీర్స్ డిజైన్ అసోసియేట్స్తో మరిన్ని ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. ట్రస్ట్ నిర్మాణం. ట్రస్టులో 15 మంది సభ్యులు ఉంటారు. అందులో 9 మంది శాశ్వత, 6 మంది నామినేటెడ్ చేయబడిన సభ్యులు ఉంటారు. ప్రతి సభ్యుడు తప్పనిసరిగా హిందువై ఉండాలి. శాశ్వత సభ్యులు కేశవ పరాశరన్ శ్రీరామలల్లా విరజమాన్కు ప్రాతినిధ్యం వహించారు. భారతదేశంలోని వివిధ దేవాలయాలకు చెందిన 9 ఆధ్యాత్మిక వ్యక్తులు, నిర్మోహి అఖారా నుండి ఒక ప్రతినిధి, అయోధ్య జిల్లాకు చెందిన 2 ప్రముఖ పౌరులు, ఒక దళిత ప్రతినిధి ఉంటారు. ఈ పార్ట్లోనూ ఇంతకు ముందర పార్ట్లోనూ మీకు ఈ రాములవారి గుడి నిర్మాణము, అలాగే రేపు జరగబోయేటువంటి రాములవారి ప్రతిష్ట జరగడానికి వెనకాల ఉండేటువంటి వివిధ శక్తుల గురించి వివరించాను. రేపటి నుంచి దేవాలయం యొక్క విశేషాలతో మీ ముందుకు వస్తాను. ప్రతి నిత్యము వచ్చేటువంటి నూతన వివరాలను కూడా తెలియజేస్తాను. జై శ్రీరామ్. జై జై శ్రీరామ్.